రాజు, రమేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు వారి వారి పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. కానీ వీళ్ళిద్దరిలో ఒక వ్యత్యాసం ఉంది. రాజు న్యాయంగా సంపాదించేవాడు, రమేష్ మాత్రం అన్యాయంగా సంపాదించేవాడు. వీళ్ళు తమ రోజు పని వారు చేసుకుంటూ ఉండేవారు. కానీ వీళ్ళిద్దరిలో రమేష్ అంతకంతకు డబ్బు సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంటే, రాజు మాత్రం అంతకంతకు ఉన్న దాంట్లో సంతృప్తి పడేవాడు. న్యాయంగా జీవించడం చేత త్వరగా డబ్బులు వచ్చేవి కాదు. ఒకరోజు ఈ రాజు రమేష్ను చూస్తూ అనుకున్నాడు, నేను న్యాయంగా బ్రతుకుతున్నాను, న్యాయంగా సంపాదిస్తున్నాను, అయినప్పటికీ ఎవరూ నన్ను ఎందుకు గుర్తించట్లేదు? అన్యాయంగా సంపాదిస్తున్న రమేష్ ఏమో అంతకంతకు డబ్బు కూడబెట్టుకుంటుంటే, న్యాయంగా ప్రవర్తిస్తున్న నేను ఎందుకని నా జీవితం ఇలాగైపోతుంది అని తనలో తాను కృంగిపోతూ ఎంతో బాధపడ్డాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తన స్నేహితుడైన రమేష్ దగ్గరికి వెళ్దామని చూస్తే రమేష్ కనబట్టలేదు. ఏమైందా అని కనుక్కుంటూ ఉంటే ఒక విషయం తెలిసింది. రమేష్ను పోలీసులు జైల్లో పెట్టారు. ఎందుకయ్యా అంటే, రమేష్ అన్యాయంగా ప్రవర్తించుట చేత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు రమేష్ మీద కేసు పెట్టారు. చివరికి పోలీసులు వచ్చి ఆ రమేష్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్యాయంగా ప్రవర్తించిన వారు మన చుట్టూ ఉంటారు. కానీ వారు అంతకంతకు దీవించబడడం మనం చూడగలం. మనం న్యాయంగా బ్రతుకుతాం, దేవుడు మనల్ని చూస్తున్నాడు, జాగ్రత్తగా నడుచుకోవాలి, తోటి మానవునితో మనం ప్రేమగా ఉండాలని చెప్పి మనం న్యాయంగా ప్రవర్తిస్తాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అంతకంతకు డబ్బు కూడబెట్టుకుంటారు. మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. దేవుడు మౌనంగా ఉన్నాడు అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు ఏంటి, చుట్టూ ఉన్న అన్యాయస్తులు ఎంతగా వారు ఆశీర్వదించబడుతున్నట్లు కనబడతారు. కానీ న్యాయంగా బ్రతుకుతున్న నేను ఎందుకు ఇలా దిగజారుడు స్థితిలో ఉన్నాను? దేవుడు మౌనంగా ఉన్నాడేంటి? దేవుడు వీరిని పట్టించుకోవట్లేదేంటి? నా స్థితిని చూడట్లేదేంటి అన్న అనుమానపు ప్రశ్నలు మనకి ఎన్నోసార్లు వస్తాయి. ఇది చాలాసార్లు మనం అనుభవిస్తున్న సత్యం. ఇదే విషయం బైబిల్లో కూడా మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 10వ అధ్యాయంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ, ఆ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ బహుశా దావీదే రాసి ఉంటాడు అని బైబిల్ పండితులు అంటూ ఉంటారు. ఏదైనప్పటికీ మనం చెప్పుకున్నట్లుగా ఈ 10వ అధ్యాయంలో కూడా ఇటువంటి విషయాలే కనబడతాయి. దేవా, నిన్ను ఎరుగని వారు ఎంతగా ఆశీర్వదించబడుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఉంటున్నావు? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు, న్యాయంగా నడుచుకుంటున్నావు, ఎందుకని నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మనం అనుకున్న వేళ ఈ అధ్యాయం మనకు ఆదరణ కలుగ చేయాలి. చుట్టూ ఉన్న వాళ్ళు అన్యస్తులు ఉంటారు, దోచుకునేవారు ఉంటారు, బీదలను బాధ పెట్టేవారు ఉంటారు. వీలాంటి వారు అంతకంతకు ఆశీర్వదించబడడం చూసిన ఈ రచయిత ఎంతో బాధతో, భారంతో ఈ కీర్తన రాస్తాడు. ఈ 10వ అధ్యాయం మనం చూసినప్పుడు మన జీవితాలకు చాలా దగ్గరగా ఉంటుంది. మనం కొన్నిసార్లు కూడా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. మనం పనిచేస్తున్న చోట, మన భక్తిలో, మన విశ్వాసంలో, మన ఉద్యోగంలో, మన ప్రయాణంలో మనం ఎంతో నమ్మకంగా ఉంటాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని చెప్పి ఎంతో నమ్మకంగా ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్నవారు అన్యాయంగా ఉన్నప్పటికీ, దేవునితో వారికి ఉన్న సంబంధం సరిగ్గా లేకపోయినప్పటికీ వారు ఎంతో ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. మనం మాత్రం కడు పేదరికంలో జీవిస్తాం. ఇటువంటివి చూసినప్పుడు మనకి చాలాసార్లు మన భక్తి మీద, మన విశ్వాసం మీద మనకి అపనమ్మకం ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో ఈ రచయిత ఏం చేశాడో మనం కూడా ఆ బాటలో వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన జీవితంలో మనం ఆనందంగా బ్రతకగలం. మొదటి వచనం మనం చూసినప్పుడు, యెహోవా నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఇక్కడ రచయిత ఆయనకు వచ్చిన సమస్యను బట్టి, ఆయనకు వచ్చిన శోధన బట్టి, చుట్టూ ఉన్న అన్యాయమైన పరిస్థితులు చూసినప్పుడు ఈ రచయిత చేసిన పని ఏంటయ్యా అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుని ప్రశ్నిస్తున్నాడు, అయ్యా యెహోవా, నీవెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు? ఇక్కడ ఈ అధ్యాయం అంతా చూసినప్పుడు మనకు కనబడే విషయం ఏంటయ్యా అంటే, దుష్టులు అంతకంతకు అభివృద్ధి చెందడం మనం ఈ అధ్యాయంలో చూడగలం. అలాగే బేదలు, బాధపడుతున్నవారు, బాధించబడుతున్నవారు
అంతకంతకు కష్టపడడం, క్షీణించడం ఈ అధ్యాయంలో మనం చూడగలం. మన సొసైటీలో కూడా మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్న మనము, న్యాయంగా జీవిస్తున్న మనము, మన స్థితి ఆరాకోరాగా ఉంటుంది. కానీ దేవుడంటే ఎరగని వారు, అన్యాయంగా జీవిస్తున్న వారు అంతకంతకు ఐశ్వర్యవంతులుగా మారిపోవడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనం తరచుగా చేసే పని ఏంటి అంటే, మన విశ్వాసం మీద మన నమ్మకాన్ని కోల్పోతాం. మనం నమ్ముకున్న దేవుని మీద మన నమ్మకాన్ని కోల్పోయి, దేవునితో మన సంబంధాన్ని కోల్పోయి దూరంగా దేవునికి వెళతాం. కానీ ఈ రచయిత చేసిన పని, దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళడమే కాదు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అసలు రచయిత ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటి? ఎందుకని ప్రభువా నీవెందుకు మాకు దూరంగా ఉన్నావు అని ఎందుకు అడుగుతున్నాడు అనేది 4 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. మనం 2వ వచనం నుండి చూడగలిగితే, దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచిందురు. ఇక్కడ ఈ రచయిత చెప్తున్న విషయం, మొదటిగా మన చుట్టూ ఉన్న అన్యాయస్తులలో కనబడే మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే, దేవుడు లేడు అన్నట్లుగా బ్రతుకుతారు వాళ్ళు. పైకి బాగానే కనబడతారు, పైకి ఎంతో సత్యవంతులుగా కనబడతారు, కానీ లోలోపడ వారు అసలు దేవుడు లేడన్నట్టే బ్రతుకుతారు. వారు చేస్తున్నదే కరెక్ట్ అని నమ్ముతారు. మన చుట్టూ ఉన్నవారు ఇటువంటి వారిని మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వీరు చేసే పని ఏంటి అంటే, దేవుణ్ణి అవమానపరుస్తారు. దేవుణ్ణి అవమానపరుస్తూ వారిని ఎవరైనా నిందిస్తే వారి పట్ల ఎంతో గర్వంగా బ్రతుకుతారు. ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు. అసలు దేవుడే లేడు, ఇంకా దేవుడు అసలు పట్టించుకోడు అన్నట్లుగా వీళ్ళు బ్రతుకుతారు. రెండవదిగా వీళ్ళలో కనబడే లక్షణం ఏంటయ్యా అంటే, నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోతాను, ఎవరు నన్నేమీ చేయలేరు అన్న విధానంలో బ్రతుకుతూ ఉంటారు. 5వ వచనం చూడగలిగితే, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండను, వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కంపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నది. వీళ్ళలో ఉండే 2వ లక్షణం ఏంటి అంటే, నేను ఎప్పటికీ కదల్చబడను. ఎక్కడ ఉన్న బండరాడు ఎలా కదల్చబడదో నేను అలానే ఉంటాను. ఎంత అన్యాయంగా ప్రవర్తించినా, ఎంతమంది మీద నేను అబద్ధ సాక్ష్యాలు బ్రతికినా, నేను నా శత్రువుల పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా నేను భయపడనవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు మొదటిగా దేవుడు లేడు అనుకుంటారు, రెండవదిగా వీరు నేను ఎన్నటికీ కదల్చబడను అనుకుంటారు. కారణం వారికి ఉన్న అహంకారం అని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా వీళ్ళకు ఉండే లక్షణం ఏంటి అంటే, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటారు. మొదటిగా దేవుడు లేడు అనుకుంటారు, రెండవదిగా నేను కదల్చబడను అనుకుంటారు, మూడవదిగా దేవుడు నన్ను చూడట్లేదు అంటారు. 8 నుండి 11 వచనాలు చూస్తే, గుహములోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకొని పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు. వీళ్ళు చేసే అతి దారుణమైన పని ఏంటంటే, వీరు సింహంలాగా బీదల మీద పడుతూ ఉంటారు. సింహంలాగా న్యాయంగా బ్రతికే వారి మీద వీరు అన్యాయంగా ప్రవర్తించి, దేవుడు నన్ను చూడట్లేదు, అసలు దేవుడు లేడు అన్నట్లుగా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళలో ఉండే ఈ 3వ లక్షణం. 4వ లక్షణం వీళ్ళలో ఉండేది, దేవుడు నాకు తీర్పు తీర్చడు. ఒకవేళ దేవుడు ఉన్నా, ఆయన నన్ను చూసినా, ఆయన నాకు తీర్పు తీర్చడు అన్నట్లుగా బ్రతుకుతారు. ఈ రచయిత మాట్లాడుతూ, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము, దుష్టులు దేవుని తృణీకరించుటయాలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయాలా. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా అన్యాయంగా బ్రతికేవారు ఏమనుకుంటున్నారయ్యా అంటే, దేవుడు తీర్పు తీర్చడు, దేవుడు మమ్మల్ని చూచినా, దేవుడు మమ్మల్ని పట్టించుకున్నా ఆయన మాకు తీర్పు తీర్చడు అన్నట్లుగా బ్రతుకుతారు. ఇటువంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో చూసి ఉంటాం. మనం భయభక్తులు
భయభక్తులు కలిగి దేవునితో మన ప్రయాణం కొనసాగుతున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న అన్యాయస్తులు అంతకంతకు ఐశ్వర్యవంతులుగా మారడం మనం చూడగలం. వారి జీవితాల్లో కనబడేది ఏంటి అంటే దేవుడు లేడన్నట్లుగా బ్రతుకుతారు. నేను ఎప్పటికీ ఇలానే ఉండిపోతాను అనుకుంటారు. దేవుడు నన్ను చూడట్లేదు అన్న స్వభావంతో బ్రతుకుతారు. నాలుగవదిగా, దేవుడు చూచినా నాకు తీర్పు రాదు, దేవుడు నన్నేం చేయలేడు, నా పవరు, నా సామర్థ్యం, దేవుడే నా ముందు ఎందుకు పనికిరాడు అన్నట్లుగా బ్రతుకుతారు. మన జీవితంలో ఇటువంటివి ఎదురైనప్పుడు మనం చాలా డీలా పడిపోతూ ఉంటాం. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ భక్తుడు ఇలా ప్రార్థన చేసినప్పుడు ఈ భక్తుడికి ఒక జవాబు దొరికింది. 14 నుండి 18 వచనం వరకు మనం చూస్తే దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి అన్న జవాబు ఈ భక్తుడికి దొరుకుతుంది. 14వ వచనం చూచి, నీవు దీనిని చూచి ఉన్నావు, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టు చూచుచున్నావు. ఈ 14వ వచనంలో ఇప్పటి వరకు ప్రార్థన చేసిన ఈ రచయితకి ఏ విషయం అర్థమైంది అంటే, మనం ఎంత న్యాయంగా ప్రవర్తించినా, చుట్టూ ఉన్నవారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు ఆ వారిని చూస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు. అన్యాయస్తులు దేవుడు చూడట్లేదు అనుకుంటారు, కానీ దేవుడు చూస్తున్నాడు అన్న విషయం వారికి గుర్తులేదు. రెండవదిగా 15వ వచనం చూస్తే, దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము. రెండవదిగా ఆయన చేసే పని తీర్పు తీరుస్తాడు. అన్యాయస్తులు వారు బ్రతుకుతూ దేవుడు నాకు తీర్పు తీర్చడు అన్నట్లుగా బ్రతుకుతారు, కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 16వ వచనం, ఆయన నిరంతరము రాజయ్యున్నాడు, ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. మూడవదిగా ఆయన రాజయ్యున్నాడు. ఆయన రాజు, ఆయన కింద సకల రాజ్యాలు ఉన్నాయి. మనం భయపడవలసిన అవసరం లేదు. 17 నుండి 18 వచనం వరకు చూస్తే, నీవు వారి హృదయమును స్థిరపరచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ విషయం మనకి ధైర్యాన్ని కలిగించాలి. ఆయన నాలుగవదిగా మనకి కలిగించే ధైర్యం ఏంటి అంటే, ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూచినప్పుడు వారు అంతకంతకు ఐశ్వర్యవంతులైపోతున్నారు. దేవా, నిన్ను ఎరుగని వారు ఎంతగా ఆశీర్వదించబడుతుంటే నువ్వు చూస్తూ ఎలా ఉంటున్నావు, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు, న్యాయంగా నడుచుకుంటున్నావు, ఎందుకని నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మనం అనుకున్న వేళ ఈ అధ్యాయం మనకు ఆదరణ కలుగ చేయాలి. ఆయన మన ప్రార్థన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన ఈ లోకానికే రాజు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన పౌరసత్వం పరలోకంలో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాయబడి ఉంటుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇలా గుర్తుపెట్టుకున్నామో మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, అన్యాయస్తులు చెయ్యి మన పైన ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ వేచి ఉండండి, ఏదో ఒక రోజు దేవుడు తన శక్తిని చూపిస్తాడు. కాబట్టి మన జీవితం న్యాయంగా ఉండేటట్టు చూసుకుందాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు, ఆయన రాజుగా ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు అని ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుందాం. అన్యాయస్తులు ఎలాగైనా బ్రతకనివ్వండి, ఇప్పుడు బాగానే ఉంటారు. ఏదో ఒక రోజు వారు ఖచ్చితంగా తీర్పులోనికి వచ్చినప్పుడు దేవుని ముందు సిగ్గుతో తలదించుకునే రోజు ఉందన్న విషయం గుర్తుపెట్టుకొని దేవుని ముందర మనము న్యాయంగా బ్రతుకుదాం. చిన్న ప్రార్థన. మహాగణుడైన దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొకసారి మాతో మాట్లాడిన దేవా, మా చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు మేము చేస్తున్న భక్తికి మాకు తగిన ప్రతిఫలం రావడం లేదేంటి అని అనుకుంటున్న వేళ ఈరోజు మాతో మాట్లాడావు. వారు అంతకంతకు ఐశ్వర్యవంతులు అవుతున్నప్పటికీ ఏదో ఒక రోజు వారు కోల్చబడతారు, మేము స్థిరపరచబడతాం. ఎందుకయ్యా అంటే, నీవు మమ్మల్ని చూస్తున్నావు, తీర్పు తీరుస్తావు, నీవు చూస్తున్నావు, నీవు రాజుగా ఉన్నావు గనుక ప్రభువా, నీవు మా ప్రార్థన వింటున్నావు గనుక మీకు నచ్చినట్లు బ్రతికే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.